చింత చిగురుతో రకరకాల ఐటమ్స్ చేసుకోవచ్చు. దాంట్లో ఈరోజు నేను చింతాకు చట్నీ చేస్తున్నానండి. చింతాకుని ఫస్ట్ తీసుకొని కొంచెం లేతాకు అయితే బాగుంటుంది. దానికి కొంచెం వాటర్ పోసి లైట్గా అట్లా జీలకరించి కడిగేసి పక్కన వడగేసుకోవాలన్నమాట. ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో హాఫ్ స్పూన్ ఆయిల్ వేసామంటే కింద అడుగంటకుండా హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసి దాంట్లో ఈ ఆకు వాట్ చేసుకోవాలన్నమాట. ఆకు వాడ్చుకున్న తర్వాత ప్రాసెస్ వేరే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సంగట్లో కానీ వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి తగిలించానికి అబ్బబ్బబ్బా అద్రిపోతుంది. చాలా బాగుంటుంది అనమాట. ఆకును వాడ్చే ముందు ఫస్ట్ మనము ఇట్లా ఎండుమిర్చి పచ్చిమిర్చి ఏదైనా వేసుకోవచ్చు, కానీ రెండు మిక్స్డ్ వేస్తున్నానండి. ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది. టేస్ట్ అయితే ఏమీ మార్పు ఉండదు. ఇవి కూడా కొంచెం ఆయిల్లో వాట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆకులో నీళ్ళని ఒడిగిపోయిన తర్వాత మనము వాడ్చుకుంటే బాగుంటుంది, లేకపోతే ముద్దగా వచ్చేస్తుంది అనమాట. సో దాంట్లో నేను చూడండి హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇప్పుడు ఆల్రెడీ కడిగి పెట్టుకున్న ఆకును వేసుకుని అది కూడా వాడ్చి పక్కన పెట్టేసుకుంటాం అనమాట. ఓన్లీ చింతాకు పల్లీలు ఇట్లా పచ్చిమిరపకాయలు అవి వేసైనా చట్నీ చేసుకోవచ్చు. లేదు అంటే దీంట్లో ఇప్పుడు నేను చేస్తున్న ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు. సింపుల్గా అయితే హడావిడి లేకుండా అయితే పల్లీలు వేస్ట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. నేనైతే టమాటో కొంచెం చింత తొక్కు కూడా వేస్ట్ చేశాను, కొంచెం బరగ్గా టేస్ట్ బాగుంటుంది. అందుకని ఇట్లా ఆకు వాట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఆకు వాడ్చిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టమాటా కానీ ఒక ఫుల్ టమాటా మీడియం సైజ్ చిన్న టమాటో ఒకటి కట్ చేసేసి హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి వాట్ చేసుకోవచ్చు అనమాట. సో అంతే అండి ప్రాసెస్. ఇంకంతా మామూలే అనమాట. కొంచెము తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, కొంచెం కొత్తిమీర, చింత తొక్కు, మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉప్పు అన్నీ వేసి లైట్గా బరగ్గా మిక్సీ పట్టించుకోవాలి. మరి పేస్ట్ లాగా అయితే టేస్ట్ బాగుండదు. ఇట్లా టమాటాను వాట్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చల్లార్చిన తర్వాతే ప్రాసెస్ చేసుకోవాలన్నమాట. చింత చిగురుతో చాలా రకాలు చేయొచ్చండి. మేమైతే చింతాకు పొడి చేస్తాం, చింతాకు పప్పు చేస్తాం, చింత చిగురు రొయ్యలు చేస్తాము. చింతాకుతో చాలా రకాలైతే బాగుంటుంది టేస్ట్ అయితే. ఎందుకంటే మనకు రెగ్యులర్గా దొరకదు ఇది. ఈ ఆకు మాత్రం అన్ని ఆకులు రెగ్యులర్గా దొరుకుతాయి, ఒక చింతాకు మాత్రం మనకు రెగ్యులర్గా దొరకదు. ఒకవేళ దొరికినా అంత టేస్ట్ కూడా ఉండదు. సమ్మర్లో వచ్చే ఆకు మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియోలో చూపిస్తున్నారు కొంచెం శనగగింజలు, కొంచెము ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కొంచెం కొత్తిమీర, ఉప్పు వేసేసి ఆ చింతతొక్కు కూడా ఒక హాఫ్ స్పూన్ చింతతొక్కు వేసానండి. చింతతొక్కు అంటే పచ్చి చింతకాయలని ఉప్పు పచ్చిమిరపకాయ వేసి తొక్కి పసుపు వేసి పెట్టుకునేస్తాం అనమాట. చాలా బాగుంటుంది. పులగూరలోకి కానీ చట్నీల్లోకి కానీ చింతపండు బదులు అది వేసామనుకో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చిమిరపకాయలు అన్నీ వేసి బరగ్గా మిక్సీ పట్టించుకోవాలి. చూడండి అది బరగ్గా అట్లా బరగ్గా ఉన్నప్పుడు ఈ టమాటాను వేసేసుకోవాలి. ఇటు చూపిస్తున్నట్టు టమాటాను వేసేసుకొని కొంచెం మిక్సీ పట్టించుకోవాలి. అది కూడా అంతే, జస్ట్ అలా తిప్పి ఆఫ్ చేసేయడమే. ఇప్పుడు చింతతొక్కు వేసేసుకుంటాం. చింతతొక్కు అంటే అదే అండి, చింతాకుని వాడ్చుకున్నాం కదా అది అన్నమాట. అది కూడా వేసేసి మిక్సీ పట్టించేయడమే. మనకేం పులుపు ఎక్కువ అనిపించదు, ఎందుకంటే ఆ పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఉన్నాయి. సో పెద్ద పులుపు ఏం అనిపించదండి. చింతతొక్కు వేసాము, టమాటా వేసాము, చింతాకు వేసాము, పులుపు రాదా అనుకోవచ్చు. ఏమీ లేదండి, చాలా బాగుంటుంది. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. ఇంకా కొంచెం ఆయిల్ అట్లయినా తినొచ్చండి, ఎందుకంటే మనం ఏం పచ్చివన్నీ వేయలేదు కాబట్టి పచ్చివాసన ఏమీ రాదు. అలా అయినా రైస్లోకి తినేయచ్చు. కొంచెం గార్నిష్ కోసం కొంచెం కనపడాలనుకుంటే ఇట్లా పోపు వేసుకోవచ్చు. ముందు మేము పల్లెల్లో ఉన్నప్పుడు మేము చదువుకునే రోజులు ఇన్నేం లేదండి. జస్ట్ ఇట్లా వాట్ చేసుకొని రోట్లో వేసి నూరేసి తినేయడమే అనమాట. చాలా టేస్టీగా ఉండేది. అది గుర్తొచ్చాయి ఆ రోజులు అయితే కనుక. అంత బాగా చేసేవాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళంతా. చట్నీలు అయితే చాలా బాగా చేస్తారు. చింతాకు చట్నీ కానీ, చింతాకు పులగూర అని అంటారు, మా పక్క పప్పు వేసి చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా ఒక 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎర్రగడ్డలు వేసేసి, తెల్లగడ్డ కూడా చిత్తగొట్టుకొని వేసుకోవచ్చు, కొంచెం పసుపు కూడా వేసేసి వాట్ చేసిన తర్వాత ఆ పోపు ఎత్తి చట్నీలో వేసేసుకొని కలుపుకొని వేడి అన్నంలోకి తింటే ఉంటుంది, మామూలుగా ఉండదన్నమాట. సో అందుకే నేను రెగ్యులర్గా చేయకపోయినా అప్పుడప్పుడు ఖచ్చితంగా చట్నీ చేస్తాను. ఆ ఆకు దొరికితే మాత్రం 100% చట్నీ చేసుకున్నాను, ఎందుకంటే చట్నీలు అంటే నాకు చాలా ఇష్టము. పప్పు కంటే చట్నీ అంటే ఎక్కువ ఇష్టము. ఈ చింత చిగురుతో పులిహార కూడా చేస్తారండి, అది ఇంకా డిఫరెంట్ టేస్ట్. వంకాయ తాలింపుతో అద్రిపోతుందనమాట. చింత చిగురు పులిహార అని అంటారు. అది కూడా చాలా బాగుంటుంది. చింత చిగురు లేత దొరికినప్పుడు చేసుకుంటే బాగుంటుంది. చింతాకు పొడి కూడా ఇడ్లీలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందన్నమాట. ఇది ఫైనల్ లుక్ నేను చేసిన చింతాకు చట్నీ. యాక్చువల్గా గ్రీన్ రాలేదు, ఎందుకంటే టమాటా వేసాం కాబట్టి అంత గ్రీన్ రాలేదు. సో కొంచెం డార్క్ కలర్లో వచ్చిందనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇది చింతాకు చట్నీ. సింపుల్ వేలో అయినా ఇట్లా కొంచెం టమాటా వేస్ట్ చేసుకుని ఎలా అయినా టేస్ట్ అయితే ఏం మార్పు ఉండదు, చాలా బాగుంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. ఇది ఫైనల్ లుక్. పోపు పెట్టిన తర్వాత పెట్టకపోయినా టేస్ట్లో ఏం మార్పు రాదు. ఏదో వీడియో కోసం పోపు పెట్టినట్టు కాకుండా చాలా బాగుంటుంది ఎలా తిన్నా కూడా. బాయ్.